హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేకెన్సీలు అయితే ఓపెన్ అయ్యాయి ఫ్రెండ్స్. కొన్ని కంపెనీస్‌లో. వీటికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఫార్మా కంపెనీ. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది. డెక్కన్ ఫైన్ కెమికల్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు థర్డ్ కంపెనీ వచ్చేసి మెడికల్ కోడింగ్‌కి సంబంధించిన కంపెనీ ఉంది. మెడికల్ కోడింగ్‌లో కూడా నాన్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. దీనికి కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. స్పై హెల్త్ అని చెప్పి ఈ కంపెనీ పేరుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం వీడియోలో చూద్దాము. ఓకే. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి. స్పై హెల్త్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మెడికల్ కోడింగ్ జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 29th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకి ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్‌లోనే. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి. నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కెన్ అప్లై అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే సర్టిఫికేషన్ అవ్వని క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మంచి అవకాశం అయితే ఉంది నాన్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్‌కి. మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఈజ్ మ్యాండటరీ. ట్రైనింగ్ తీసుకొని కూడా సర్టిఫికేషన్ లేని క్యాండిడేట్స్‌కి అవకాశం ఇస్తున్నాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇమ్మీడియేట్ జాయినర్స్ ఆర్ ప్రిఫర్డ్ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరు సెలెక్ట్ అయ్యారంటే వితిన్ 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. సాలరీస్ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఫ్రెషర్స్‌కి ఎంత సాలరీ ఉంటుంది అనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు కాబట్టి, మీరు ఇంటర్వ్యూకి ఎప్పుడైతే వెళ్తారో ఆ టైంలో సాలరీ గురించి డిస్కస్ చేయొచ్చు హెచ్ఆర్ వాళ్ళతో. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఓకే. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అట్రాక్టివ్ ఇన్సెంటివ్ పాలిసీ కూడా ఉంది హెచ్ఆర్ పాలిసీలో. అది మీకు ఇంటర్వ్యూ టైంలో ఈ పాలిసీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 29th నుంచి 2nd ఆగస్ట్ వరకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయలేదు. ఈ ఇయర్స్ నుంచి ఇయర్ వరకు పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రావాలి అని కూడా ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో, మంచి అవకాశం ఉంది. దీనికి క్వాలిఫికేషన్ గురించి కూడా చెప్తాను. ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చేసి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళొచ్చేసి స్పై హెల్త్ 6th అండ్ 7th ఫ్లోర్ విజయసాయి టవర్స్ కుక్కట్పల్లి హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. అలాగే మీరు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగొచ్చు. కాంటాక్ట్ నంబర్స్ వచ్చేసి 9381350936 అని చెప్పి ఒక కాంటాక్ట్ నంబర్ ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి 7989578556 అని చెప్పి ఇంకో కాంటాక్ట్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 నంబర్స్‌లో ఏదో ఒక నంబర్ కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. hr@spyhealthrcm.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ టైమ్ వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. హైదరాబాద్ లొకేషన్‌లో మంచి అవకాశం అయితే ఉంది. ఫ్రెషర్‌గా మీరు మెడికల్ కోడింగ్ జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరు ఏ గ్రూప్‌లో పాస్ అవుట్ అయినా సరిపోతుంది. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఓకే. కానీ ట్రైనింగ్ తీసుకున్న క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే కూడా మీరు ఏ గ్రూప్‌లో డిగ్రీ కంప్లీట్ చేసినా ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. ట్రైనింగ్ ఉంటుంది ఒక 3 మంత్స్ పాటు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది. సో, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి ట్రైనింగ్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్. ఓకే. ఇది దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఎంఎస్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము.
సారీ ఎస్ఎంఎస్ అన్నాను. ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అని చెప్పి కంపెనీ ఉంది కదా! దీంట్లో వచ్చేసి ఇక్కడ కూడా 29th నుంచి 31st జూలై వరకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 3 డేస్ పాటు. దీనికి ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంపీసీ గాని, బైపీసీ గాని పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఏముంది అంటే మీరు జాబ్ చేస్తూ కూడా డిగ్రీ పాస్ అవుట్ అయ్యే అవకాశం కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఎవరైతే 24, 25లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఎంపీసీ గాని, బైపీసీ గాని ఆ క్యాండిడేట్స్‌కి మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంఎస్ఎన్‌కి సంబంధించిన ఏవైతే యూనిట్స్ ఉన్నాయో హైదరాబాద్ లొకేషన్‌లో ఆ యూనిట్స్‌లో మాత్రమే మీకు రిక్రూట్ అనేది చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కండక్ట్ చేస్తున్నారు. అక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఇక్కడ మీకు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. జాబ్‌తో పాటు మీకు ఇక్కడ చూడండి ఉద్యోగంతో పాటు ఉన్నత విద్య కంపెనీ వారిచే ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేయవచ్చునని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కదా! మీరు జాబ్ చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసే అవకాశం కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి చాలా మంచి అవకాశం ఉంది. ఇంటర్మీడియేట్ తర్వాత జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. సో, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఎంపీసీ, బైపీసీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎస్ఎస్సీలో మీకు 50%తో పాస్ అవుట్ అవ్వాలి. అలాగే ఇంటర్మీడియేట్‌లో కూడా 50% కంటే ఎక్కువ మార్క్స్‌తో అయితే మీరు పాస్ అవుట్ అవ్వాలి. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అంటే 24, 25 ఇట్లా లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ బిలో అని అడుగుతున్నారు. సో, 20 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. జాబ్ రోల్ వచ్చేసి మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ట్రైనీ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ లొకేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే హైదరాబాద్ లొకేషన్‌లో తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోరు. సో, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ చూడండి మీకు సాలరీ వచ్చేసి 15,000 గ్రాస్ అయితే సాలరీ పే చేయడం జరుగుతుంది. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. అలాగే అకామిడేషన్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 1 ఇయర్ పాటు. ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది అప్ అండ్ డౌన్. కంపెనీ స్పాన్సర్డ్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ టీఐఎస్ఎస్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, మీకు డిగ్రీ కంప్లీట్ చేసే అవకాశం కూడా ఇస్తున్నారు. జాబ్ చేస్తుంది కాబట్టి మంచి అవకాశం ఉంది. ఇంటర్మీడియేట్ తర్వాత జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. సో, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 29th జూలై రోజు వచ్చేసి శ్రీ సాయి జూనియర్ కాలేజ్, రణస్థలం అనే ఈ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే 13th జూలై రోజు వచ్చేసి సీతం కాలేజ్, గాజులరేజే విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఈ గాజులరేజా అనే లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ ఈ లొకేషన్‌కి నియర్ బై ఉంటే మీరు వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 31st జూలై రోజు వచ్చేసి శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ బొబ్బిలి ఈ లొకేషన్‌లో బొబ్బిలిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ 3 లొకేషన్స్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీకు జాబ్స్ ఇస్తారు. అలాగే దాంతో పాటు డిగ్రీ కూడా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 8142194787 అని చెప్పి ఒక నంబర్ ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి 8297437376 అని చెప్పి ఇంకో కాంటాక్ట్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 2:00 మధ్యలో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు 9:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే ఇంటర్మీడియేట్ అలాగే 10th క్లాస్‌కి సంబంధించిన మార్క్స్ మెమో జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ తీసుకొని ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోండి. అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. ఇది ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు ఈ డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బీటెక్ కెమికల్ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓన్లీ బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. బీటెక్‌లో కూడా ఎవరైతే కెమికల్ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారు. వేకెన్సీలు అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఖాళీగా ఉన్నాయి. తుని అనే లొకేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్‌లో అక్కడైతే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లొకేషన్‌లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే
ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అఫీషియల్ మెయిల్ ఐడీ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడీకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయవచ్చు. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్ కూడా కాల్ చేయొచ్చు. 8886603271 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. అలాగే మెయిల్ ఐడీ వచ్చేసి viష్ణుభగవాన్.s.hr@deccanchemicals.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి పెట్టండి. వాళ్ళు మీకు కాల్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వర్చువల్ ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయొచ్చు. సో, మీరు అప్డేట్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసి పెట్టండి. ఓకే. ఇది వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.